ఏంటి ఎవరో లేరు? వస్తారులే. కమలా, 2 పెట్ల గొలుసు వేసుకున్నావా? కనపడేలా వేసుకో. కాసులు పేరే కనపడటం లేదు. అమ్మా ఏంటమ్మా వీధిలో అది కనపడదు ఇది కనపడదంటావు? సరే సరే రా అంజమ్మా, నా కొడుకు కోడలతో గుడికి వెళ్తున్నాను. ఎలా చూస్తుందో చూడు, దిష్టి తగిలేలా. ఎవరు చూడలేదత్తయ్య. నీకు తెలీదమ్మా, వీళ్ళంతా ఓరకంటితో చూసేవాళ్ళు. మనం ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేస్తానులే. కేతయ్య, మమ్మల్ని వదిలేసి మీరు ముందెళ్ళిపోతున్నారేంటి? ఇంత అమాయకురాలు అయితే ఎలా? కమలా, నే ముందు వెళితేనే మీరు చిన్నపిల్లలు కాస్త సరదాగా మాట్లాడుతూ రావచ్చు. ఇన్నాడా? ఆ రోజుల్లో నేను మీ మావయ్య ఈదిలో నడిచి వెళ్తుంటే ఆ వీధంతా ఎరగబడి చూసేది. సాయంత్రం ఇంటికి వచ్చాకే నాకు నడువునే పేంటో తెలిసేది. అది మీ మావయ్య పవరు. నేను ముందెళ్తాను. ఇదిగో. ఏంటమ్మా అన్ని పూలు కొన్నావు? నేను పెట్టుకుంటానా ఏంటి? బాగుందే, నీ పెళ్ళానికి పెట్టరా? ఏంటమ్మా అందరూ చూస్తున్నారు? నీ పెళ్ళానికే కదా పెడుతున్నావు, పక్కింటి ఆవిడగా పెడుతున్నావు. పెట్టు, పట్టుకో, పెట్టు. మీద చేస్తే ఏం జరుగుతుందో ఏంటో. కమలా, రామరాజు ఊళ్ళో ఆడవాళ్ళందరినీ మచ్చిక చేసుకుంటాడు, తన పెళ్ళాన్ని మచ్చిక చేసుకోలేడా? ఏంటి బాబు? ఏం లేదమ్మా, కంట్లో నలకపడింది. కాదురా, మేమే మోసపోయాం. ఏనన్నా, నువ్వు నీ భార్యతో... అరే నువ్వొకదానమ్మా, తానేంటమ్మా మహారాణి. నేను నా పెళ్ళం ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా? నేను చాలా అదృష్టవంతున్నమ్మా. కన్న తల్లి దగ్గరే నటిస్తున్నావా? నేనంతా చూస్తూనే ఉన్నానురా. నీ గుండె ముక్కలైపోయింది కదా. అయ్యో, తను నా మీద ప్రాణాలు పెట్టుకుందమ్మా. కావాలంటే నువ్వు అడిగి చూడు. ఏం తల్లి, నన్ను అత్తగారు అనుకోవడం వల్లేగా నా దగ్గర అంతా దాచిపెట్టేశావు. అమ్మ నన్ను అనుకుంటే అన్నీ నాతో చెప్పేదానివిగా. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. మీరు బాధపడకూడదని నేను మీతో చెప్పలేదు. భార్య అనేది ముందు భర్తను అర్థం చేసుకోవాలి. నువ్వు నా కొడుకుని అర్థం చేసుకోలేదు. వాడి మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆప్యాయతను తెలుసుకోలేదు. ఈ ఊరినే ఎదిరించిన వాడు నీ దగ్గర ఎందుకు ఇలా అయిపోయాడో తెలుసా? నీ మీదున్న ప్రేమ వల్లేనమ్మా. తనకో మొలతాడు కూడా కొనుక్కోలేదు. నీకోసం గాజుల దగ్గర నుంచి కాసుల పేరు వరకు కొనిచ్చాడు. నీ మీదున్న ఆప్యాయతేనమ్మా. మొదటి నుంచి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. అందుకే ఇప్పుడు ఏం చెప్పినా నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నా మనసుని పూర్తిగా మార్చుకున్నాను అత్తయ్య. ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, నిజంగా చెప్తున్నాను. ఇక మీదటి మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను నమ్మండి. మంచి సమయం వస్తే అన్నీ కలిసొస్తాయంటారు. మన బంధువులందరూ అమ్మవారికి పొంగలు పెట్టడానికి బండి కట్టుకుని రేపు వెళ్తున్నారు. నువ్వు నిజంగా మనసు మార్చుకుంటే నీ భర్తతో వెళ్ళి గుళ్ళో నీ చేత్తో దీపం వెలిగించిరా అమ్మా. అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు. చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. చాలించు వల్లే
అల్లరి మామా చాలించు అల్లరి మామా సోయగాల చందమామ మనమిద్దరం ఇట్టా ఉంటే ఉరువాడ ఉరిసేనంట. అమ్మో అదిరింది నేడు చూసుకోండి జంటను నేడు నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. సక్కనమ్మ పక్కనుంటే కాలమంతా ఆగేనంట, అందగత్తె చూస్తా ఉంటే నాలో ఏదో చలగాటం. హే హే టూ హే హే మామ తోడు నాకే ఉంటే సందమామ ఎందుకంట ఎండ కూడా ఎన్నెలలాగా రేయి పగలు ఒకటేగా. కనుసైగా నువ్వు చేస్తే స్వర్గాన్ని తీసుకురానా, నీ సూపు సోకిందంటే సూర్యుడే చాటుకుపోడా. మన ఇద్దరి ఎవ్వారాలే ఊరు వాడ తెలియాలా. హే అమ్మో అదిరింది నేడు చూసుకోండి జంటను నేడు నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. నీ నవ్వు గుండెలలోన తొలి పువ్వులు పూయిస్తుంది, నీ చూపులు జల్లుగా మారి నా గుండెల్ని తడిపేస్తుంది. హ హ హ నీ కన్నులు నవ్వుతూ ఉంటే నా ఈడే గలగలమంది, నీ గాజుల సవ్వడిలో నా సరిగమలు చాలా మ్రోగే. నీ తోడు ఉంటే చాలు నా ఆశలు చిగురులు వేయు, నా ఈడు నీకు ఇచ్చి నీతోటే ఉంటా నేను. ఏడాదికి నీకు నాకు ముద్దులు పెరిగిపోవాలా. అమ్మో అదిరింది నేడు అమ్మో అదిరింది నేడు అమ్మో అదిరింది నేడు చూసుకోండి జంటను నేడు నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. చాలించు అల్లరి మామా చాలించు అల్లరి మామా సోయగాల చందమామ మనమిద్దరం ఇట్టా ఉంటే ఉరువాడ మురిసేనంట. హే అమ్మో అదిరింది నేడు చూసుకోండి జంటను నేడు నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. ఓయ్ చెరువు ఎప్పుడే ఏలం వేసేది? ఆర్డీఓ వస్తాడు వాడొస్తాడు ఈడొస్తాడు అని వచ్చావా చేసావా అన్నది లేకుండా. ఆర్డీఓ వచ్చే లోపల తెల్లారైపోద్ది. అవునయ్యా, ప్రతి ఏడాది చెరువు వేలం పాడేది ఒకళ్ళు, రాత్రి చేపలు దొంగతనం చేసేది ఒకళ్ళు. ఇదే అలవాటైపోయింది. ఈ ఏడాది నేనే పాడతాను. ఎవడైనా చెరువులో కాలెట్టాడనుకో నరికి పారేస్తానంతే. అయ్యా ఇన్ని రోజులు డబ్బులు ఇక్కడ తప్పించుకొని ఇప్పుడు దొరికాడీడు. ఏరా అసలు ఇవ్వవు, వడ్డీ ఇవ్వవు, ఎలారా నేను ఊరుకునేది? పోయిన వారం మీ ఇంటికి వచ్చానే, ఎక్కడరా నీ పెళ్ళం? ఆ రోజు వాళ్ళ అక్కింటికి వెళ్ళిందండి. ఎందుకురా అక్కింటికి వెళ్ళింది? ఆ రోజు అక్కింటికి వెళ్ళింది, మరి ఈ రోజు ఎవరింటికి వెళ్ళిందిరా? ఇంటికి దూరంగా ఉందయ్యా. దూరంగా ఉన్నానని చెప్పి ఇంకెవరితోనో పడుకుంటే నీకెలా తెలుస్తుందిరా? తను ఒంటరిగానే ఉందయ్యా. ఆ, ఇలాగే ఊళ్ళో చాలా మంది పెళ్ళాలను ఇంట్లో పెట్టి బయట తిరుగుతున్నారు. ఓయ్ తను ఒంటరిగా ఉందా మరి ఎవరితోనైనా ఉందా నీకెలా తెలుసు? ఏయ్, 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 ఏంట్రా, రారా నిన్ను? ఏయ్, రారా చూసుకుందాం. ఇంట్లో ఆడాళ్ళ గురించి కాదురా మాట్లాడడం, మగాడు అయితే నాతో పెట్టుకోరా. రారా చూద్దాం, చూపిస్తాను రా నా భక్తను. వదలరా వదలరా వదలండి, చూసుకున్నారా? రారా నువ్వు నేను తెలుసుకుందాం. ఏయ్, ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఏయ్, వదలండి, వదలండి. ఏయ్, వద్దు వద్దు అని బతిమాలినా నిన్ను పాడు చేశాడా?
చివరికి నిన్ను కూడా నాశనం చేశాడా? ఒరే రామరాజు, ఒక మూగ పిల్లను కూడా వదిలిపెట్టలేరు కదరా. ఇది ఎప్పట్లాగా జరిగే సాధారణ విషయమే. దీనికోసం మీరు అందరూ వచ్చారా? వెళ్ళండ్రా. అయ్యా ఆగండి.